అణచివేయడానికి 24/7 గంటలు వాళ్ళు తోలు వచ్చి చెప్పులు కుట్టి వారికి గుణపడని చెప్పడానికి 24 గంటలు పనిచేస్తూ ఉంటారు. నా అండగల్ సిబ్బంది, నా బ్లూకోట్ సిబ్బంది, నా తెలంగాణ పోలీస్. మాన ప్రాణ రక్షణలో నేనున్నానని తెలుపుతూ రౌడీ గుండ నేరకాళ్ళ గుండెల్లో పువ్వులు రేపి గుండెల్లో పువ్వులు రేపి గుండెల్లో పువ్వులు రేపి మాన ప్రాణ రక్షణలో నేనున్నానని తెలుపుతూ రౌడీ గుండ నేరకాళ్ళ గుండెల్లో పువ్వులు రేపి గుండెల్లో పువ్వులు రేపి గుండెల్లో పువ్వులు రేపి కొండనమ్మనున్నదమ్మ భయమెందుకు మనకమ్మ ఆపదలో ఉన్నప్పుడు వందకు ఫోను చేయాలెనమ్మా నంబర్ అంటే ఆదుకునే నంబరమ్మా ఆపద సమయములో మనలా ఆదుకునేనమ్మా వంద నంబరమ్మా డైలనే నంబరమ్మా. అదేవిధంగా మరి పల్లెలలో, గ్రామాలలో, పట్టణాలలో, మారుమూల గ్రామాల సైతం ఆడపిల్లలు, నా అక్క చెల్లెలు, నా తల్లులు మరి అందరూ కూడా పనుల మీద బయటకు వెళ్తా ఉంటారు. రకరకాల ప్రయాణాలు చేస్తూ ఉంటారు. నడిచి కొంతమంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆటోలలో కొంతమంది, బస్సులలో కొంతమంది, సైకిల్ మీద కొంతమంది, ట్రైన్లలో కొంతమంది, అదే విధంగా రైల్వే స్టేషన్లలో, బస్సులలో, ఆటో స్థలాల్లో, రకరకాల మరి స్థలాలలో నా ఆడపడుచుని, నా అక్క జిల్లాలను ఏర్పించడానికి కొంతమంది విధవన కొడుకులు అడ్డ వేసుకొని మరి వెర్రి చూపులు చూసుకుంటా వేగంగా చూస్తూ నా ఆడతల్లుని అపాస్యం చేస్తూ ఉంటారు. వాళ్ళ తోలు వచ్చి చెప్పులు కుట్టించుకోవడానికి కూడా 24/7 మరి పోలీస్ శాఖలో సి టీమ్స్ 24 గంటలు నా అక్క జిల్లాలు కాపలు కాస్తూ డేగలాగా కాపలు కాస్తూ తిరుగుతూనే ఉంటాయి. ఒక్కసారి చూడండి, మీరు ఎక్కడైనా చిన్న అపవాదం వస్తే అక్కడ డేగలాగా మా సి టీం మహిళా సిబ్బంది వారిపోతారు. వాడిని పట్టుకొని వాడిని చర్మం వదిలి చెప్పులు కుట్టడానికి 24 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. పల్లెలైన పట్టమైన మారుమూల గ్రామమైన బడుల కాడ గుడుల కాడ చిల్లరి అల్లరి మోకలు పల్లెలైన పట్టమైన మారుమూల గ్రామమైన బడుల కాడ గుడుల కాడ చిల్లరి అల్లరి మోకలు పాలు పడ్డ కొట్టు వంట నంబరుకు పత్తులు వచ్చక బదులు వాళ్ళ మైల పోరు తీసరమ్మా.